హాయ్ హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను ఇప్పుడు ఇంకొక డ్రెస్సెస్ కూడా చూపిస్తానండి. అజ్రక్ డ్రెస్ మెటీరియల్ తీసుకున్నానని చెప్పాను కదా నుమాయిష్లో. సో దాన్ని నేను ఇలా స్టిచ్ చేయించాను. చాలా అంటే చాలా బాగా టర్న్ అవుట్ అయింది డ్రెస్ మెటీరియల్ అయితే. సో నేను ఈ డ్రెస్ మెటీరియల్ ప్యాంట్ టాప్ రెండింటిని టాప్స్ స్టిచ్ చేయించానండి. సో ఇది ప్యాంట్ అండి. ప్యాంట్ని కూడా నేను టాప్ లానే స్టిచ్ చేయించాను. సో దీనికి ఈ డ్రెస్ నెక్కే పెట్టించాను, కాకపోతే కొంచెం డీప్లో పెట్టించాను. ఇది ఇక్కడ మీకు తెలియట్లేదు, నేను వేసుకున్నప్పుడు క్లియర్గా చూపిస్తాను చూడండి. సో హ్యాండ్స్ మాత్రం కొంచెం 3/4లో పెట్టి స్టిచ్ చేయించాను. దీనికి సేమ్ ఇది కూడా ఏ లైన్ అండి. ఓవరాల్గా ఇదే ప్రింట్ వచ్చింది ప్యాంట్కి కూడా. సో అందుకే నేను దీన్ని టాప్లా స్టిచ్ చేయించాను. ఏ లైన్లోనే స్టిచ్ చేయించాను. 1 పీస్ లా కూడా వేసుకోవడానికి బాగుంటాయని. బ్యాక్ సైడ్ అయితే ఇలా హై నెక్ పెట్టించాను. సో ఇది కూడా వేసుకుంటే ఎలా ఉంటుందో ఇప్పుడు చూపిస్తాను చూడండి. సో ఈ డ్రెస్ వేసుకుంటే ఇలా ఉంది. ఇది కూడా చాలా 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 బాగుంది కదా. సో దీనికి కూడా కట్స్ లేకుండా స్టిచ్ చేయించాను. సో నెక్ ఇక్కడ మీకు తెలుస్తుంది కదా, ఇలా వస్తుంది అన్నమాట. ఎల్బో లెంత్ వరకు పెట్టించాను హ్యాండ్స్ దీనికి. సో వేసుకున్నప్పుడైతే చాలా అంటే చాలా బాగుంది, నాకైతే చాలా నచ్చింది. మీరు దీన్ని చున్నీతో కూడా పేర్ చేసుకోవచ్చు. చున్నీతో పేర్ చేస్తే ఇలా ఉంటుంది, చాలా బాగుంది. లుక్ వైజ్ ఎవ్రీథింగ్ చాలా బాగా కనిపిస్తున్నాయి. కలర్స్ అయితే చాలా బాగున్నాయండి. సో ఇలా మీరు డిఫరెంట్గా స్టిచ్ చేయించుకుంటే ఏంటంటే మీరు చాలా డిఫరెంట్ వేస్లో యూస్ చేయొచ్చండి. ఇప్పుడు దీన్ని మీరు జస్ట్ టాప్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు, లేదా 1 పీస్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు, విత్ చున్నీ కూడా యూస్ చేసుకోవచ్చు. ఈ చున్నీ కాకుండా మీ దగ్గర వేరే ఏదైనా డిఫరెంట్ చున్నీ ఉన్నా కూడా దాంతో కూడా పేర్ చేయొచ్చు. లైక్ ఇప్పుడు ఇందులో క్రీమ్ కలర్ డామినేట్ చేస్తుంది కాబట్టి క్రీమ్ కలర్ ప్యాంట్ వేసుకొని క్రీమ్ కలర్ చున్నీ వేసుకున్నా కూడా బాగుంటుంది. సో మీరు దీన్ని డిఫరెంట్ వేస్లో యూస్ చేసుకోవచ్చు. సో మీకు కూడా ఈ ఐడియాస్ నచ్చాయని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ నా ఐడియాస్ ఎలా అనిపించాయి, బాగున్నాయా బాగాలేవా కూడా కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ.